కాకినాడ రమణీపేట సెట్టిబల్జిపేటలో గల శ్రీ సీతారామ లక్ష్మణ లక్ష్మీ గణపతి సమేత అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరాధన సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడని కొనియాడారు. రామాయణ ఘట్టంలో హనుమంతుడి సేవ అమోఘమని, రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్న అపర భక్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి సత్యనారాయణ, అంకం రవి, పార్వతి, శారద, మాధవరావు, తాతాజీ, బాబురావు, పాలిక బాలాజీ, గుత్తల సూర్యనారాయణ, పిల్లి సుబ్బారావు, గుత్తల సింహాచలం, గుత్తల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క ఆశీస్సులతో మనం ఈ రోజుని ఆయన జన్మదిన కార్యక్రమాన్ని కొంచెం వేడుకగా జరుపుకుంటున్నాం. ఇదే మన రామాలయం అనగా మన రమణయ్యపేట సెట్టిబల్జిపేటలో ఉన్న రామాలయం ఉంది వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని చాలా అత్యద్భుతంగా మహాద్భుతంగా జరుపుకోవటానికి మన కమిటీ ద్వారా కానీ ప్రజల ద్వారా అందరి ద్వారా కూడా సలహా సౌకర్యాలతో బాగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ వారితో పాటు ఈ పవన్ కలిసేటువంటి మన యొక్క కేబుల్ టీవీ వారికి అందరికీ కూడా మన యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతున్నాం. హనుమాన్ జయంతి మహోత్సవాల్లో మా రమణీపేట చెట్టిబల్లి రామాలయం దగ్గర 2018లో ఈ విగ్రహం స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ కరోనా టైంలో కొద్దిగా తగ్గించుకొని చేసాం. ఇప్పుడు మాత్రం ఈ మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా జరగాలని గ్రామ ప్రజలందరూ సహకరించాలని, మరి అలాగా దేవుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు బాగా మా మీద పొందాలని ఆశిస్తూ, నా పేరు రమణండి. ఈ ఏరియాకి ఈ గ్రామానికి కొంచెం ఈ గుడి దగ్గర పెద్దండి.